హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కల్చర్ అండ్ కిచెన్ ఛానల్. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని, అదేనండి మరమరాలు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది మనం చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. టైం లేనప్పుడు ఇది చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్స్లా, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దామా. ముందు 2 కప్పుల మరమరాలు, అలాగే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, పోపు దినుసులు, పసుపు, ఉప్పు. ముందుగా ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. ఇది తయారు చేసుకోవడానికి 2 కప్పుల దాకా మరమరాలను తీసుకొని ఇందులో నీళ్లు పోసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టండి. మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క 5 నిమిషాలు నానబెట్టాక మెత్తపడతాయి కదా, తరువాత పిండేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక ఇలా పొగలు కనిపిస్తాయి. అలా పొగలు కనిపించినప్పుడు మన పోపు దినుసులన్నిటినీ వేసుకోండి. ఇక్కడ నేను పోపులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేశాను. తాలింపు కొంచెం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకుంటే వెంటనే మనకి కలర్ చేంజ్ కనిపిస్తుంది. చూసారా కలర్ చేంజ్ ఎలా అయిందో? అంటే ఉల్లిపాయలు బాగా మగ్గినాయి. అప్పుడు మాత్రమే మనం కరివేపాకుని అలాగే చిటికెడు పసుపుని వేసుకోవాలి. మనం వేసుకున్న పసుపు అంతా ఉల్లిపాయలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు అంతా కూడా ఆ మిశ్రమంలో కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం నానపెట్టుకొని పిండేసి పెట్టుకున్న మరమరాలను వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకోవడం వల్ల మనం పోపు పెట్టుకున్న మిశ్రమం అంతా కూడా ఈ మరమరాలకి చక్కగా పడుతుంది. ఇలా అంతా కలిపేసిన తరువాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోండి. అంతేనండి, వేడివేడిగా మరమరాలు ఉప్మా 10 నిమిషాలంటే 10 నిమిషాల్లో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ కదా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.